'Cause I'm taking the world, you'll see. They'll be calling me, calling me. They'll be calling me royalty. Best to give me loyalty. 'Cause I'm taking the world, you'll see. They'll be calling me, calling me. They'll be calling me royalty. హలో గైస్, వెల్కమ్ టు ఆటో ఇన్సైట్స్ తెలుగు. ఇక్కడ మీరు చూస్తుంది కరిజ్మా XMR 210. ఈ బైక్ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కానీ అప్పుడు డీటెయిల్గా రివ్యూ చేయలేకపోయానేమో అనిపించింది నాకు. సిటీలో ఉండడం వల్ల టైం కన్స్ట్రెంట్స్ కూడా చాలా ఉండినవి. ఇప్పుడైతే ఈ బైక్ కంప్లీట్ రివ్యూ చేద్దాం, వాక్ అరౌండ్ అండ్ రైడ్ రివ్యూ కూడా. డిజైన్ చూడొచ్చు మీరు ఈ బైక్ది, ప్రాపర్ స్పోర్ట్స్ బైక్ డిజైన్ ఇది. ఎస్పెషల్లీ ఈ పార్ట్ సైడ్ నుంచి చూస్తే ఫ్రంట్ కొద్దిగా నాకు అంటే ఈ డిజైన్ మొత్తంతో ఫ్రంట్ మ్యాచ్ అవుతున్నట్టు అనిపించలేదు, కానీ బాగానే ఉంది. చూస్తూ చూస్తూ బాగుందని అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం ఆడ్గా అనిపించింది, కానీ ఈ బైక్తో కొద్ది రోజులు ఉంటే అలవాటు అయిపోతుందేమో. ఎస్పెషల్లీ ఈ పార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ స్పోర్ట్లా ఉందన్నమాట ఈ ట్యాంక్ డిజైన్ కానీ టైల్ కానీ. ఫస్ట్ ఫ్రంట్తో స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ మనకి ఈ వైజర్ వస్తుంది, టింటెడ్ వైజర్. ఇది అడ్జస్టబుల్ కూడా, ఇక్కడ ఉంటుంది అనమాట మనకి వైజర్ అడ్జస్ట్మెంట్. ఈ బటన్ ప్రెస్ చేస్తే వైజర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3D హీరో లోగో. ఇవి LED హెడ్లైట్స్. ఇక్కడ మీరు చూడొచ్చు 2 ప్రొజెక్టర్స్ ఉన్నాయి. ఇవి DRLs. హెడ్లైట్ డిజైన్ బాగానే ఉంది, అంటే ఫంక్షనల్గా బాగుంటుంది. డిజైన్ ఇంకొంచెం బెటర్గా చేసుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఈ రెస్ట్ ఆఫ్ ది బైక్ డిజైన్తో మ్యాచ్ అయ్యేలా చేసుంటే బాగుండేదేమో అనిపించింది. ఇవి టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇది ఒక డ్రాబ్యాక్ ఇందులో. ఇక్కడ అప్సైడ్ డౌన్ ఫోక్స్ ఇవ్వాల్సింది. ఈ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ అన్ని బైక్స్కి అప్సైడ్ డౌన్ ఫోక్స్ వస్తున్నాయి. లైక్ మీరు R15 చూసుకున్నా, RC200 చూసుకున్నా సరే, అదొకటే మిస్సింగ్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే డ్యూయల్ ఛానల్ ABS అని ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది విత్ డ్యూయల్ డిస్క్స్. వైబ్రే బ్రేక్ క్యాలిపర్స్. ఇవి MRF జాపర్ టైర్స్. ఫ్రంట్ 100 సెక్షన్ టైర్ వస్తుంది, 100/80, 17 ఇంచ్ వీల్. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 17 ఇంచ్ వీల్ వస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. జాపర్స్ బాగానే ఉంటాయి, డ్రై కండిషన్స్లో బాగా పర్ఫామ్ చేస్తాయి. అండ్ ఇది 300 mm డిస్క్ బ్రేక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఫ్రంట్ 300 అండ్ రేర్ 240 mm డిస్క్ బ్రేక్ వస్తుంది అనుకుంటా. రేడియేటర్ ఇక్కడ ఉంది. ఇది హార్న్ ప్లేస్మెంట్. ఇండికేటర్ ప్లేస్మెంట్ ఇక్కడ ఇచ్చారు. ఇదే కొంచెం ఆడ్గా అనిపించింది నాకు. ఇక్కడ ఇవ్వాల్సింది ఇక్కడ ఈ మిర్రర్స్ పైన ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇక్కడ మీరు చూస్తుంది రెడ్ కలర్. ఇవే కాకుండా ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి, అవి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ XMR అనే స్టిక్కరింగ్ ఉంది. చాలా కట్స్ అండ్ క్రీజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఏరోడైనమిక్స్ కోసం. ఈ బైక్ని స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ పైన బిల్డ్ చేశారనమాట. సో పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, చాలా స్టేబుల్గా ఉంటుంది కార్నర్స్లో. ఈ ట్రెలిస్ ఫ్రేమ్ చాలా బైక్స్లో యూస్ చేస్తారు, హై పర్ఫార్మెన్స్ బైక్స్లో స్టెబిలిటీ ఉండడం కోసం. మన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇది 210cc లిక్విడ్ కూల్ DOHC ఇంజిన్. ఇక్కడ DOHC అని ఉంది, మీరు చూడొచ్చు. ఇది హీరో ప్రొడ్యూస్ చేసిన మోడ్రన్ ఇంజిన్ అనమాట, ఫస్ట్ మోడ్రన్ ఇంజిన్. దీని తర్వాత 250 కూడా వచ్చింది, ఎక్స్ట్రీమ్ 250R లాంచ్ అయింది కదా. ఇది వాళ్ళు ఫస్ట్ ప్రొడ్యూస్ చేసింది. ఇందులో లిక్విడ్ కూలింగ్, DOHC అండ్ 6-speed గేర్ బాక్స్ లాంటివి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇచ్చారు. ఇది మనకి 25.15 PS అండ్ 20 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది రఫ్లీ. 6-speed గేర్ బాక్స్ ఉంది అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. క్లచ్ చాలా స్మూత్గా ఉంటుంది బైక్ది. సో ఇది ఇంజిన్ గురించి. కంప్లీట్ సూపర్ స్పోర్ట్ బైక్ కాదు, ఇది స్పోర్ట్స్ టూరర్ కైండ్ ఆఫ్ బైక్ అనమాట. సో దీని డైరెక్ట్ కాంపిటీషన్ వచ్చేసి జిక్సర్ SF250 అండ్ RS200 లాంటి బైక్స్తో ఉంటుంది. స్పోర్ట్స్ టూరర్కి ఈ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం టూర్స్ చేసినప్పుడు ఎక్కువగా మనం 100-110 స్పీడ్స్లో క్రూజ్ చేస్తాం. ఆ స్పీడ్స్లో ఈ ఇంజిన్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్. రేర్ సస్పెన్షన్ చూసుకుంటే ఇది మోనోషాక్ సస్పెన్షన్. అడ్జస్టబిలిటీ ఉంది ప్రీలోడ్ది, మనం వెయిట్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm. ఇది కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటుంది.
160 mm అంటే ఆల్మోస్ట్ అన్ని పెద్ద పాట్ హోల్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ హ్యాండిల్ చేసేయచ్చు. అండ్ ఇంకా పిలియన్తో మీరు రైడ్ చేస్తే ప్రీలోడ్ అడ్జస్ట్ చేసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది ఎగ్జాస్ట్ డిజైన్, సింపుల్గా ఉంది. ఎగ్జాస్ట్ నోట్ కూడా విందాం ఒకసారి లాస్ట్లో. ఇక్కడ 210 స్టిక్కరింగ్ ఉంది. రేర్ వీల్ కూడా 17 ఇంచే. 140 సెక్షన్ వస్తుంది రేర్. 140/70 17. అగైన్ ఎంఆర్ఎఫ్ జాపర్ టైర్స్ ఇవి. ఇది టైల్ డిజైన్. టైల్ డిజైన్ చాలా షార్ప్ ఉంటుంది ఈ బైక్లో. ఎల్ఈడి ఇండికేటర్స్, హ్యాజిడ్ లైట్ ఫంక్షన్ ఉంది సేఫ్టీ గురించి. ఇది ఎల్ఈడి టైల్ లైట్. గ్రాబ్ హ్యాండిల్స్ ఇలా ఉన్నాయి. లగేజ్ మౌంట్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి. రైడర్ సీట్కి పిలియన్ సీట్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది. సో పిలియన్స్ అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. అండ్ ఈ స్పేస్ కూడా మీరు ఇక్కడ చూస్తే కొంచెం తక్కువ ఉంది పిలియన్కి. రైడర్ సీట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా వైడ్గా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. కుషనింగ్ అండ్ ప్యాడింగ్ కూడా బాగుంది. సీట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ కీ హోల్ ఇచ్చారు. 810 mm అనుకుంటా ఈ సీట్ హైట్. యాక్సెసిబుల్గానే ఉంటుంది, షార్ట్ పీపుల్ అయినా కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇవి పిలియన్ ఫుట్ రెస్ట్. శారీ గార్డ్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇందులో మనకి 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుందన్నమాట. స్పోర్ట్స్ టూరర్ కాబట్టి అట్లీస్ట్ 13 లీటర్స్ అని ఇచ్చుంటే బాగుండేది, రేంజ్ ఎక్కువ పెరిగేది. బట్ 11 లీటర్స్ కూడా పర్లేదు సిటీ రైడింగ్కి. ఇక్కడ ట్యాంక్లో డ్యూయల్ టోన్ ఉంది. ఇక్కడ గ్లాస్ బ్లాక్ ఫినిష్, 3D కరిజ్మా లోగో, అండ్ ఇక్కడ రెడ్ ఫినిష్ ఉందన్నమాట. దట్స్ అబౌట్ ఇట్. ఇప్పుడు హ్యాండిల్ బార్ కంట్రోల్ చూద్దాం ఒకసారి. హ్యాండిల్ బార్ కంట్రోల్ చూసుకున్నట్టయితే ఇక్కడ పాస్ లైట్ ఉంది. అండ్ ఇదే హై బీమ్ లో బీమ్ స్విచ్ కూడా. మోడ్ సెలెక్ట్ అనే 2 బటన్స్ ఉన్నాయి. ఇవి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేయడానికి. ఇవి ఇండికేటర్స్ బటన్. హార్న్, ఇది హార్న్ సౌండ్ ఒకసారి విందాం ఇప్పుడు. ఇది హార్న్. అండ్ ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. టూర్స్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇది కీ డిజైన్. అండ్ రైట్ సైడ్ మనకి హ్యాజిడ్ లైట్, ఇంజిన్ కిల్ స్విచ్, ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇందులో మనకి LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. లైక్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంజిన్ టెంపరేచర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టాకోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్, ఓడోమీటర్ లాంటి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. టైం కూడా ఉంది ఇక్కడ. అండ్ ఈ బటన్స్ యూస్ చేసి మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇంకా ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఇది ట్రిప్ ఏ డీటెయిల్స్. ఇందులో మనకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాం అండ్ టైం, యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది. ఫ్యూల్ ఎకానమీ కూడా FE అని ఉంది కదా. అండ్ ఇది ట్రిప్ B, ఇది యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. నావిగేషన్, ఇందులో బ్లూటూత్ ఉంటుంది. సో మొబైల్ ద్వారా బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని నావిగేషన్ కూడా యాక్సెస్ చేయొచ్చు. అలానే మీకు ఇక్కడ చూస్తే సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది. ఇది కూడా ఒక మంచి సేఫ్టీ ఫీచర్. ఇది సర్వీస్ ఇన్ఫో, ఎప్పుడు సర్వీస్కి వెళ్ళాలని ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. అపియరెన్స్ అనేది డార్క్ థీమ్ కానీ లైట్ థీమ్ కానీ మనం మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ ఆటోమేటిక్గా కూడా సెట్ చేసుకోవచ్చు. టైం బట్టి అది చేంజ్ అయిపోతుంది. దట్స్ అబౌట్ ది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అండ్ ఇది మిర్రర్స్ డిజైన్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం బైక్ని రైడ్ చేద్దాం. ఇప్పుడైతే రైడ్ రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. ఈ బైక్ నేను లాస్ట్ టైం రైడ్ చేసినప్పుడు చూసారు కదా, మొత్తం రివ్యూ రికార్డ్ చేశాక మైక్ అలా హ్యాండ్ ఇచ్చేసింది అనమాట. అది ఇంటికి వచ్చాక తెలిసింది. ఇట్స్ ఓకే, షిట్ హ్యాపెన్స్. కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి మరి. వెరీ బ్యాడ్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు థ్యాంక్స్ టు హీరో విజయనగరం మాకు ఈ బైక్ ప్రొవైడ్ చేసినందుకు. హీరో షోరూమ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది విజయనగరంలో, కానీ అన్ని బైక్స్ ఉన్నాయి. మీరు చూడాలన్నా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా సరే. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో అండ్ విజిట్ ద షోరూమ్. కమింగ్ టు ద రివ్యూ, ఈ పర్టికులర్ బైక్లో స్పీడోమీటర్ కనెక్ట్ చేసలేదు. సో ఎంత స్పీడ్లో ఉన్నానో మీకు తెలియకపోవచ్చు, బట్ యూ కెన్ సీ ద యాక్సలరేషన్. బైక్ అయితే చాలా ఈజీగా పుల్ అవుతుంది. ఈ బైక్ 0 to 100 10 సెకండ్స్లో రీచ్ అవుతుంది.
సో సిటీలో చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఓవర్టేక్ చేయాలన్నా క్విక్గా యాక్సిలరేట్ చేయాలన్నా సరే. అండ్ ఈ బైక్ వెయిట్ మనం చూసుకుంటే జస్ట్ 163 kgs. 163 kgs కాబట్టి పవర్ టు వెయిట్ రేషియో కూడా బాగానే ఉంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఇందులో 6-speed గేర్ బాక్స్ ఉంది మనకి. దానివల్ల టాప్ స్పీడ్స్ మనం 140+ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైవేలో క్రూజ్ చేసే వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది. స్లిప్పర్ క్లచ్ ఉండడం వల్ల క్లచ్ మూమెంట్ స్మూత్ ఉంది, గేర్ షిఫ్ట్స్ కూడా. క్విక్ షిఫ్టర్ ఈ బైక్లో లేదు. R15లో చూసుకుంటే మనకి క్విక్ షిఫ్టర్ ఉంది అందులో. నార్మల్ యూసేజ్కి క్విక్ షిఫ్టర్ అంత అవసరం లేదు, ట్రాక్లో ఉన్నప్పుడే పర్టికులర్గా యూజ్ అవుతుంది. R15తో ఏ బైక్ని కంపేర్ చేసుకున్నా అదే ప్రాబ్లం. ఆ బైక్లో అన్నీ ఇచ్చేశారు, స్టార్టింగ్ ఫ్రమ్ అప్సైడ్ డౌన్ ఫోక్స్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్, TFT స్క్రీన్ కూడా ఉంది 155cc బైక్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందులో VVA టెక్నాలజీ ఉంది, అంటే వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్. దానివల్ల టాప్ ఎండ్లో కూడా ఎలాంటి వైబ్రేషన్స్ ఉండవు ఆ బైక్లో. ఈ బైక్లో కొద్దిగా వైబ్రేషన్స్ ఉన్నాయి టాప్ ఎండ్లో, కానీ అవి ఓన్లీ హై RPMsలోనే వస్తాయి. ఇనీషియల్ అండ్ మిడ్ రేంజ్లో అయితే వైబ్రేషన్స్ ఉండవు. ఈ ఇంజిన్ ఫ్యూయల్ ఎకానమీ గురించి మాట్లాడుకుంటే హీరో వాళ్ళ వెబ్సైట్లో 41.55 kmpl అని మెన్షన్ చేశారు. ఏరై టెస్టెడ్ అంట అది. అలా అయితే అప్రాక్సిమేట్గా 457 kilometers రేంజ్ వస్తుంది ఒక ఫుల్ ట్యాంక్ నుంచి. కానీ రియల్ లైఫ్లో అంత మైలేజ్ వస్తుంది అనుకోవట్లేదు నేను. లీస్ట్గా మనకి 35 kmpl వచ్చినా సరే 385 kilometers రేంజ్ వస్తుంది. అది సిటీకి డీసెంట్గానే ఉంటుంది, బట్ టూరింగ్లో ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇంకో 2-3 liters ఎక్కువ ఉంటే బాగుండేదేమో, ఎక్కువ రేంజ్ వచ్చేది టూరింగ్కి. ఈ బైక్తో టూరింగ్ చేయొచ్చు, ఎందుకంటే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అంత కమిటెడ్గా లేవు, కంఫర్టబుల్గానే ఉన్నాయి. హీరో కూడా ఈ బైక్ని ఆల్రౌండర్ బైక్గా చేద్దామనే ఇలా డిజైన్ చేసినట్టుంది. అది ఇంజిన్ గురించి. ఇప్పుడు మనం సస్పెన్షన్ అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాం. బ్రేక్స్ ఇందాక మేము చెప్పినట్టు డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది ఇందులో. ఫ్రంట్ 300mm డిస్క్ అండ్ రేర్ 230mm డిస్క్. బ్రేకింగ్లో పెద్దగా ఇష్యూస్ ఏం లేవు, బైట్ అండ్ ఫీడ్బ్యాక్ బాగుంది. సస్పెన్షన్ ఈ బైక్లో కంప్లీట్గా హార్డ్ లేదు, అలానే సాఫ్ట్గా కూడా లేదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఇది ఒక ఆల్రౌండర్ బైక్. ఓన్లీ ట్రాక్ పర్పస్ కోసమో ఆర్ ఓన్లీ టూరింగ్ కోసమో ఈ బైక్ని డిజైన్ చేయలేదు, డ్యూయల్ పర్పస్ కింద ఈ బైక్ని డిజైన్ చేశారు. సో కంప్లీట్గా స్టిఫ్గా ఉంటే హ్యాండ్లింగ్ బాగుంటుంది, కానీ టూరింగ్లో ప్రాబ్లం అవుతుంది అనమాట. అలానే కంప్లీట్గా సాఫ్ట్గా ఉంటే ట్రాక్లో సరిగ్గా ఉండదు హ్యాండ్లింగ్. సో ఈ రెండింటికి మధ్యలో ట్యూన్ చేశారు సస్పెన్షన్ని. నెక్స్ట్ రైడింగ్ పొజిషన్ అండ్ సీటింగ్ కంఫర్ట్ చూద్దాం. సీటింగ్ కంఫర్ట్ రైడర్కి బాగానే ఉంది, సీట్ వైడ్గా ఉంది కాబట్టి. పిలియన్కి ఇందాక నేను చెప్పినట్టు అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. రేర్ డిజైన్ షార్ప్ ఉండడం కోసం రేర్ సీట్ కంఫర్ట్లో కాంప్రమైజ్ చేశారు. ఇక్కడ ఈ బైక్ క్యారెక్టర్ నాకు అర్థం కాలేదు. స్పోర్ట్స్ టూరర్ అన్నప్పుడు పిలియన్ కంఫర్ట్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే చాలామంది పిలియన్స్తో ట్రావెల్ చేస్తారు. లేదు ఇది కంప్లీట్ స్పోర్ట్స్ బైక్ అనుకుంటే స్పోర్ట్స్ బైక్ ఎక్విప్మెంట్ ఇవ్వాలి, లైక్ అప్సైడ్ డౌన్ ఫోక్స్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్స్, కానీ ఈ లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇవన్నీ ఉండాలి. అడ్జస్టబుల్ వైజర్ ఇవన్నీ అవసరం లేదు కంప్లీట్గా స్పోర్ట్స్ బైక్ అయితే. సింపుల్ మీకు డిఫరెన్షియేషన్ చెప్పాలంటే కావాసాకిలో ఉంటుంది క్లియర్గా. నింజా సెగ్మెంట్ ఒకటి ఉంటుంది అండ్ నింజా ZX సెగ్మెంట్ ఒకటి ఉంటుంది. నింజా సెగ్మెంట్ ఆర్ ద స్పోర్ట్స్ టూరర్ బైక్స్, నింజా ZX అనేవి కంప్లీట్ ఇంకా స్పోర్ట్స్ బైక్స్ అనమాట అవి. అందుకే ఈ బైక్ మెయిన్ కాంపిటీషన్ R15 చూసుకుంటే అది హైయెస్ట్ సెల్లింగ్ ఈ సెగ్మెంట్లో. ఎందుకంటే అది ఓన్లీ వన్ పర్పస్ కోసం బిల్డ్ చేశారు దాన్ని, ట్రాక్ రైడింగ్ అండ్ స్పోర్ట్ రైడింగ్. ఆ బైక్ ఒక క్యారెక్టర్ అండ్ ఆరా ఉంటుంది, అందుకే చాలామంది తీసుకుంటారు. కరిజ్మాకు కూడా ఒక ఆరా ఉండేది. ఈ బైక్ అండ్ దీనికంటే ముందు ZMR అనుకుంటా, ఈ 2 బైక్స్ కంటే ముందు ఉన్న కరిజ్మా అది OG. అసలు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు దానికి, నేను కూడా పెద్ద ఫ్యాన్ అసలు. ఆ బైక్ స్పోర్ట్స్ టూరర్ బైక్. మీరు ఆ బైక్ డిజైన్ చూసుకున్న, హ్యాండిల్ బార్ చూసుకున్న, సైజ్ చూసుకున్న, అది స్పోర్ట్స్ టూరర్ కంప్లీట్గా. సో ఆ సోల్ అండ్ క్యారెక్టర్ మిస్సింగ్ అనుకుంటున్నాయి ఈ బైక్లో. ఇది ఆ కరిజ్మాకి కంప్లీట్గా డిఫరెంట్. కానీ ఈ బైక్తో డైలీ రైడింగ్ బాగుంటుంది, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది. ఇందాక నేను చెప్పినట్టు 160mm ఉంది. సో స్పీడ్ బ్రేకర్స్ కానీ పాట్-హోల్స్ కానీ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. నెక్స్ట్ కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్ అండ్ 35 to 40 kilometers మైలేజ్ కూడా వస్తుంది డీసెంట్గా రైడ్ చేస్తే. మంచి ట్యాంక్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బైక్ అన్ని టాస్క్స్ డీసెంట్గా చేస్తుంది, కానీ ఏది హార్డ్ కోర్ లెవెల్లో చేయలేదు. సో మీరు ఏదో ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం కాకుండా ఒక ఆల్రౌండర్ బైక్ కావాలనుకుంటే మీరు ఈ బైక్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ట్రాక్ మీదకి తీసుకెళ్ళాలంటే దెర్ ఆర్ సో మెనీ అదర్ బైక్స్ ట్రాక్ మీద బాగా పర్ఫామ్ చేస్తాయి, లైక్ R15 అండ్ RC200. అలానే మీరు హార్డ్ కోర్ టూరింగ్ చేయాలనుకుంటే అడ్వెంచర్ బైక్స్ ఉన్నాయి. వాటిలో మనకి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ అండ్ బిగ్ ఫ్యూయల్ ట్యాంక్ ఇలా చాలా ఉంటాయి. టూరింగ్ ఈజీ అయిపోతుంది అనమాట బేసికలీ.
సో ఈ ట్రాక్ రైడింగ్లో అండ్ టూరింగ్లో హార్డ్ కోర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మీరు అదర్ బైక్స్ చూడొచ్చు. లేదు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయినా పర్లేదు, ఆల్రౌండర్ బైక్ కావాలి, లైక్ సిటీలో కానీ టూరింగ్లో కానీ అండ్ ట్రాక్లో కానీ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటే చాలు, హార్డ్ కోర్ అవసరం లేదనుకుంటే ఈ బైక్ని మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక చాలా మంచి ఆల్రౌండర్ బైక్. ఈ బైక్ చేయలేని టాస్క్ అంటే ఏమి ఉండదు అనమాట. బట్ అదే ఇందాక నేను చెప్పినట్టు డీసెంట్గా పర్ఫామ్ చేస్తుంది, హార్డ్ కోర్ లెవెల్లో పర్ఫామ్ చేయలేదు. సో ఇది చాలా మంచి బిగినర్ బైక్. బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటిమిడేటింగ్గా ఉండకుండా ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి మీకు ఇది ఫస్ట్ బైక్ అయితే అండ్ మీరు ఈ బైక్తో అన్నీ చేయాలనుకుంటే లైక్ టూరింగ్, ట్రాక్ రైడింగ్ అండ్ సిటీ రైడింగ్, ఈ బైక్ని మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేసి మీకు నచ్చితే తీసుకోండి. ఈ ఫెయిల్డ్ కేటగిరీలో మీరు ఫస్ట్ బైక్ చూస్ చేసుకుంటే మెయిన్లీ నాకు తెలిసి మీరు R15 ఆర్ RC200తో ఈ బైక్ని కంపేర్ చేస్తారు. కానీ ఆ 2 బైక్స్ చాలా కమిటెడ్ ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు అవి ట్రాక్ ఫోకస్డ్ బైక్స్. మీరు ట్రాక్ యూస్ కోసం బైక్ తీసుకోవాలనుకుంటే ఆ 2 బైక్స్లో ఏదో ఒక బైక్ చూస్ చేసుకోండి. ఈ స్పోర్ట్స్ టూరింగ్ కేటగిరీలో ఈ బైక్కి కాంపిటీషన్ జిక్సర్ SF250 అండ్ RS200 ఉన్నాయి. RS200 అండ్ జిక్సర్ SF250 బాగా అవుట్డేట్ అయిపోయి ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నాయి అండ్ మేజర్ అప్డేట్స్ ఏం లేవు ఆ 2 బైక్స్లో. సో ఈ స్పోర్ట్స్ టూరింగ్ కేటగిరీలో ఇదే బెటర్. లేదు హార్డ్ కోర్ టూరింగ్ కోసం బైక్స్ కావాలనుకుంటే ఇదే ఇంజిన్తో ఎక్స్పల్స్ 210 లాంచ్ అయింది రీసెంట్గా. ఆ బైక్ కూడా ఒకసారి టెస్ట్ రైడ్ చేసి తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అన్ని టాపిక్స్ కవర్ చేశానని అనుకుంటున్నా. ఇంకా నేను ఏమైనా మర్చిపోయాను అనిపిస్తే కింద కామెంట్స్లో చెప్పండి, నేను ఆన్సర్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే కరిజ్మా XMR 210 గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. ఆల్వేస్ రైడ్ అండ్ డ్రైవ్ సేఫ్. బాయ్.